ప్లీజ్ నువ్వు ఉండు, నేను వెళ్ళొస్తాను. ఉండు ఏమండి, ఉండు ఉండు. ఆగండి. మావయ్య, ఆ, ఇంత రాత్రి పూట అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? ఇప్పుడు విషయం చెప్పానంటే అభి తన దగ్గరున్న మందిస్తానంటుంది. ఆ మందు వేసుకోవడానికి వేదవతి మొరాయిస్తుంది. మిమ్మల్ని మావయ్య, ఇంత అర్ధరాత్రి వేళల్లో ఎక్కడికి బయలుదేరారు? ఏదైనా సమస్య? ఆ, అవునమ్మా అభి, సమస్య వచ్చి పడింది. ఏమైంది మావయ్య? ఏంటా సమస్య? మీ అత్తయ్యకు ఒంట్లో బాలేదు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. కనీసం కదిలే ఓపిక కూడా లేకుండా పోయింది. అందుకే ఏదైనా టాబ్లెట్ తీసుకొద్దామని బయలుదేరాను. అత్తయ్య జ్వరంతో బాధపడుతున్నారా? ఉండండి, నేను వెంటనే మందిస్తాను. అమ్మా అభి, వద్దమ్మా, నేను బయటకెళ్ళి తీసుకొస్తాను. అదేంటి మావయ్య అలా అంటున్నారు? మన దగ్గరే ఆయుర్వేద వైద్యం ఉంది, కావాల్సిన మందులు కూడా ఉన్నాయి. మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనిచ్చే మందు మీద మీకు నమ్మకం లేదా మావయ్య? అబే, అలాంటిదేం లేదమ్మా. నువ్విచ్చే మందుల మీద నాకు నమ్మకం ఉంది. కానీ వేదవతి గురించే భయం వేస్తుంది. నీకు తెలిసిందే కదమ్మా వేదవతి గురించి. మరి తెలిసి ఎందుకమ్మా మనం ఇప్పుడు ఇలా చేయడం అని? అర్థమైంది మావయ్య. నా దగ్గర మందు తీసుకుంటే అత్తయ్య వేసుకురానే కదా మీ భయం. ఏం పర్వాలేదులేండి, అత్తయ్యకి జ్వరం తగ్గాలంటే మన దగ్గరున్న మందులు చాలు. ఇంత అర్ధరాత్రి మీరు ఇంత సాహసం చేసి బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. అభి చెప్తే వినట్లేదు. ఆ వేద ఏం చెప్పినా వినదు. మొండికేస్తూ మందులు వేసుకోకుండా వేద తన జ్వరం తగ్గడానికి ఏం చేయలేకపోతున్నానని నేను, తనిచ్చిన మందులు వేసుకోవడం లేదని అభి, ఇలా ముగ్గురం బాధపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోండి మావయ్య, వెంటనే ఈ మందు తేకి వేయండి. ఇవి వేసుకుని నిద్రపోతే ఉదయాన్నే ఉపశమనం దొరుకుతుంది. అలాగేనమ్మా, ప్రయత్నించి చూస్తాను. వేదా, లేచి కూర్చో. వేద, ఈ మందు తీసుకో. ఇది వేసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఉదయానికి అంతా సర్దుకుంటుంది. తీసుకో. ఇది అభి పంపించిన మంది కదా. నా కొంట్లో బాలినప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదా ఆ పిల్ల?